కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడు తన మాటలో మాట్లాడుతున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు ఏమన్నాడు? కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి స్వాతంత్రమే, అన్నీ మనం చేయొచ్చు, అన్నీ మనం చేయొచ్చు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అంటే కూడదు అంటే మనకు అవసరం లేదు. అది మీకు అర్థమవుతుందా? అన్నీ చేసే అవకాశం ఉంది, అన్నిట్లో స్వతంత్రం మనకుంది. ప్రభు మిమ్మల్ని దీవించారు. ఒక 100 మందికి భోజనాలు పెట్టండి అని ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు చెప్పారు, ఎందుకండి అది వెళ్ళి అడుగుతాను, ఎందుకు చెప్పండి? వాళ్ళు పెట్టే ఒక పూట భోజనం ఎంతసేపు ఉంటే చెప్పండి. ఏమని? పూట కూడా కాదమ్మా, 2 గంటలు కూడా ఉండదు. దేవుడి ఉద్దేశం ఏంటి? మనల్ని పెట్టేవాడిగా చేయాలని. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? నేను పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడికి కాదు, ఇచ్చేవాడిగా చేస్తా కానీ పుచ్చుకున్నవాడు కాదు. హల్లెలూయా. దేవుడు ఎలా చేస్తున్నాడు? ఇచ్చేవాడిగా చేయాలనుకుంటున్నాడు, కానీ మనం ఎలా చేస్తున్నాం? సో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ధనాన్ని, అవకాశాన్ని, అధికారుల్ని, ఇంటిని, వస్తువుల్ని మనం దేని కొరకు వాడాలో దాని కొరకు మనము వాడాలి. అన్నిట్లో స్వతంత్రం ఉంది. మీ ఇష్టం, మీ ధనము, మీ ఇష్టం, మీ అవకాశం. మీ పిల్లలు మీ ఇష్టం. తల్లి నా తల్లి, నా తండ్రి నేను, తల్లి నా ఇష్టం, నా పిల్లలు. ఓకే, మరి ప్రభు చూసుకో. ప్రభు చెప్పినట్టే జరుగుతుందా జాగ్రత్త చూసుకోండి. మీ పిల్లలు మీ ఇష్టమే, మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు మీ ఇష్టమే, కానీ అది ప్రభు చిత్తానుసారంగా వెళ్తుందా లేదా అన్న విషయం మనం ఏం చేయాలి? పరీక్షించుకుని, ప్రార్థించుకొని తెలుసుకోవాలి. కాబట్టి అన్నిటికందరూ నా స్వతంత్రం ఉంది, అన్ని బాధ్యతని చేసుకుంటూ వెళ్ళిపోయారనుకో, ప్రభు యొక్క దృష్టికి అంటే నేను దీవించిన దీవెనకి సరిగ్గా మనం న్యాయం చేయట్లేదు అనమాట. దేవుడి ఉద్దేశం ఒకటి, ఇతని ఉద్దేశము మరొకటి. దేవుడి ఉద్దేశం ఒకటి. ఒక సేవకుడు కేరళ నుంచి తమిళనాడుకి పరిచర్య పిలువబడ్డాడు. తన మారు మనసు ప్రభువుని అంగీకరించడం, చాలా మంచి పరిచర్య చేస్తున్నాడు తనున్న స్థానంలో. సో దేవుడు చేస్తున్న పరిచర్య మంచిగానే ఉంది, బాగా జరుగుతుంది. ప్రభు నన్ను ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడి నుంచి తమిళనాడు వెళ్ళిపోవాలి, రామేశ్వరం వెళ్ళి పరిచర్య చేయాలి అని అన్నాడు, అని చెప్పాడు. ఈ సేవకుడు అక్కడి వరకు బాగానే చేశాడు, బాగానే ఉంది. రామేశ్వరం అనేది సాధారణమైన విషయం కాదు. దేవుడు పిలుచుకున్న ఆ పిలుపుకి అవిధేయుడే. ప్రభా నేను ఇక్కడే చేస్తాను ప్రభా, అవిధేయతగా దేవుడు ఏర్పరచుకున్నాడు, నువ్వు ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఎంతవరకు తన జ్ఞానమిచ్చి, వాక్యం నేర్పించి, అభిషేకం ఇచ్చి, వరములిచ్చి, ఫలములిచ్చి అన్ని రెడీ చేసి సరిగ్గా పిలుపు అక్కడ వెళ్ళేటప్పటికి చెప్తారు కదా, వాటి నాకు హ్యాండ్ ఇచ్చారు అంటారు. దేవుడి హ్యాండ్ ఇచ్చేసాడు. అంటే కంఫర్ట్ అనమాట. ఆ ప్లేసు, తనున్న ప్లేసు, తన కుటుంబం, లేకపోతే అక్కడ బంధువులు, లేదా అక్కడ ఉన్న సేవ కంఫర్ట్గా ఉంది. మరి ఇక్కడి నుంచి పోయి మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళలేదు. దేవుడు పశ్చాత్తాపడి వీడిని ఎందుకు దీవించానురా నేను, వీడి సేవ ఎందుకు దీవించానురా నేను, వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు దీవించానురా నేను అని ప్రభు పశ్చాత్తాపడి ఆ పిలుపుని మరొక వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తిని వెళ్ళమన్నారు. అతని పేరే పాస్టర్ పౌలస్. భయంకరమైన శ్రమలు, ఇంకా పౌలు భక్తుల్లో కనబడతాడు పౌలస్ అని. బాధ వేదన కలిగి మోకరి ప్రభా ఈ సేవేటి ప్రభా అని అడుగుతున్నప్పుడు ప్రభు ఏదైతే మాట్లాడాడో, ప్రభా అయితే ఎక్కడే నేను చచ్చిపోతాను కానీ నేను మాత్రం నేను విడిచిపెట్టను, ఎంతమంది కొట్టినా ఏం చేసినా ఎలాగైనా సరే నేను విడిచిపెట్టను అనేసి పౌలస్ స్ట్రాంగ్గా ఆయన తీర్మానం చేసుకుని వెళ్తాడంట. ఇక్కడ ఆగిపోయిన సేవకుడు ఇక్కడ రాబడుతుంది సార్, అన్నిట్లో స్వాతంత్రం ఉంది కదా అని, ఇది కూడా సేవే కదా అని, అక్కడ కూడా పరిచర్య కదా అని, అనాథుల భోజనం అది కూడా పరిచర్య కదా అని, దేని కొరకో దాని కొరకే.